కేఎస్ ప్రసాద్ గారు, విశాఖ స్వరూపం మారే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఐటీ సిటీగా విశాఖ 500 ఎకరాల్లో గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా 52,000 కోట్ల పెట్టుబడి, 15 ఐటీ దిగ్గజ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా లోకేష్ చాతుర్యం అని కూడా మాట్లాడుతున్నారు. హే, వాట్ ఏ వండర్, వాట్ ఏ సూపర్ న్యూస్. నేను వైజాగ్ నుంచి మళ్ళీ వాళ్ళ పొద్దున్న వచ్చా. గూగుల్ డేటా వచ్చే అవకాశం ఉంది. అదాని డేటా సెంటర్ కూడా విన్నాం సార్. ఇలాంటివన్నీ విని చెవులు పుల్లడిపోయి, వాస్తవానికి దగ్గరగా రేపు ఎల్లుండిలో ఏమైనా కంపెనీలు వస్తే చాలా మాడము. అక్కడ హ్యూజ్ ప్లేసెస్ ఆర్ వేకెంట్. గతంలో సాఫ్ట్వేర్ కంపెనీలకి, ఈ మైక్రోచిప్ కంపెనీలు ఎన్నిటికి అలకేట్ చేశారో అన్నీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని కలకల్లాడుతూ ఉన్నారు. మీరు కొత్తగా కాగ్నిజెంట్ లాంటిది చెన్నైలో పార్టీ ఆఫీస్ బేలానికి పెట్టి, పార్టీ ఆఫీస్ అంటే కార్పొరేట్ ఆఫీస్ ఫరసేలు పెట్టినాడు. అది అలొకేషన్ ఇచ్చిన తర్వాత ఎంతంత వైవిధ్యభరితమైన సాఫ్ట్వేర్ పరుగులు అందించే కార్యక్రమం ఉంటారు. కళ్ళ ముందు ఇక్కడ తెలంగాణలో ఇదే రాష్ట్ర విభజనలో ఆనాటి ఐటీకి పునాదులు తవ్విన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చిన వాటిల్లో ఎంత హ్యూజ్ రిసెషన్ నడుస్తున్నాయి, ఎంతంత వేలాది మందిని టీసీఎస్ లాంటి కంపెనీలు, తర్వాత ఇన్ఫోసిస్ లాంటి వాటి నుంచి తొలగిస్తుంటే మీరు ఏ ప్రాతిపదిక మీద అంతంత పెట్టుబడులు, అంతంత వైవిధ్యభరితమైన సాఫ్ట్వేర్ రంగం కథన రంగంలో దూకి పరిగెడుతుంది అని చెప్పడానికి కొంచెమైనా మనం ఆలోచించాలి కదా సార్. ఓకే, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్స్ ఎ ప్రైడ్. వైజాగ్ లాంటి పరిసర ప్రాంతాల్లో నిజంగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెంది అక్కడ 10 కంపెనీలు వస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేను. బట్ హైపోథికల్ ఈక్వేషన్స్ ఆర్ టోటలీ కాంట్రడిక్టింగ్ కదా. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ డెవలప్మెంట్ మాడ్యూల్లో ఒక సాఫ్ట్వేర్ రంగం ప్రపంచానికి ధీటుగా పనిచేసిన రోజుల నుంచి వాళ్ళ కుదేలవుతున్న అంశాలు చూస్తున్నాం కదా సార్. అంత యూజ్ రేపతో లేదు. ఓ పక్క దేశంలో ప్రామినెంట్గా చెప్పుకునే యూఎస్ లాంటిదే కనీసం కూడా ఎక్కడ ఒక ప్రాస్పరిటీ డైరెక్షన్లో కనబడకుండా ఏదో శాంతి చర్చలను, లేకపోతే ఉక్రెయిన్ రష్యా యుద్ధాలను, లేదా ఐక్యరాజ్య సమితులతో కూర్చొని నెగోసియేషన్స్ అడిగాము అని అనవసరమైన కార్యక్రమాలను కనబడుతున్నప్పుడు ఏ ప్రైస్లో మనకి సాఫ్ట్వేర్ రంగం పురోగతి సంతరించుకుంటుంది, ఏ ప్లేస్లో మనం ఎక్కడో అద్భుతాలు సృష్టించేస్తాం అన్న దగ్గర దావూస్ పర్యటన చూసాం. నిన్నగాక మన సింగపూర్ వెళ్ళి ఉట్టి చేతులతో తిని 2 చేతులతో చూసి కూడా ఎక్కడ కొత్త ఒప్పందాలు జరిగాయి, ఎక్కడ రీసెంట్ ప్రాసెస్లో ఈ ఒప్పందాల ప్రాతిపదిక మీద టీసీఎస్ లాంటిది ఇచ్చి 12,000 మందిని ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎట్లా ఇంజనీరింగ్స్లో వచ్చిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఇలాంటివి ఏమైనా చెప్పిన ఉదంతా ఒకటి ఉన్నా సరే వీ కెన్ ఎలివేట్ అండ్ వీ కెన్ ఎవాల్యుయేట్ ఇట్. అవి లేకుండా ఏ ప్రాతిపదిక మనం మాడతాం? ఏపీలో కొత్తగా 6 జిల్లాలు, మరో త్వరలో కూడా 26 నుంచి 32 జిల్లాల వరకు కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీనివల్ల పరిపాలనా సౌలభ్యం చాలా సవిరంగా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? 32 సార్. ఇక్కడ తెలంగాణలో కూడా 33 ఉన్నా కూడా మీరు కూడా 33 చేసేయండి. నాకు ఆంధ్రప్రదేశ్లో నాకు విజయనగరం జిల్లా ఏర్పడడం నాకు తెలుసు. ఓకే, తమిళనాడులో ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వాల కదలికలు, వాళ్ళ ముందడుగులు నాకు తెలుసు. ఖైరతాబాద్ లాంటి లాంగెస్ట్ డివిజన్ని 3 డివిజన్ల కింద దాన్ని విభజించిన కోకటిపల్లి, లింగంపల్లితో సైతం ఇంక్లూడింగ్ జూబ్లీ హిల్స్తో పాటు అన్నది నాకు ఈ నేపథ్యాలన్నీ తెలిసిన మనకి వీళ్ళు లచ్చికి సిటీ సంతగ్గా జిల్లా 33 చేసాడు కంటే 32 చేసాడు కంటే 40 చేసుకోమని నాకే అభ్యంతరం లేదు. పరిపాలనా సౌలభ్యం ఎంతకన్నా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మేజిస్ట్రేట్ అండ్ ఆఫీసర్ ఎవరండి? కలెక్టర్ గారిని కేటాయించేది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం. ఎంతమంది ఐఏఎస్కి ఆఫీసర్స్కి కొరత ఉందో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ తేల్చుకుని 33 జిల్లాలు చేస్తే, ఎగ్జాంపుల్ 32 అంటున్నారు మీరు, ఇంకో 6 కలిపి 32 మంది కలెక్టర్లు మన రాష్ట్రంలో ఉన్నారు, ఐఏఎస్ అధికారులు. చెప్పమనండి. అట్లీస్ట్ తెలంగాణలో మొత్తుకుంటుంటే 8 మంది కావాలి, 12 మంది కావాలంటే 4 ఇవ్వడానికి కింద మీద పడ్డారు మొన్న. ఇవన్నీ చూస్తూ కూడా ఎవరెవరో అసిస్టెంట్ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని చేసేసి పరిపాలన సౌలభ్యం అని మీరు చెప్తుంది ఈజీ అనుకుంటే అది మీకే చెల్లింది. వాస్తవానికి దగ్గరగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కలెక్టర్ ఆఫీసులకి యుద్ధ ప్రాతిపదిక పనులు ఎక్కడ మొదలెడుతున్నారు, దానికి సంబంధించిన నిధుల కేటాయింపు ఎక్కడ ఉంది? సో ఇవన్నీ మనకు అన్నీ తెలిసి కూడా ఏది తెలియనట్టుగా అయ్యో బాబాయ్ సూపర్ వీళ్ళు 32 చేస్తున్నారు, గతంలో 33కి ఒక్కటే తక్కువ, మనం కూడా సేమ్ 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 26 చేసింది. 10 జిల్లాలతో ఏర్పాటు చేసిందని 33 జిల్లాలు చేసింది ఇక్కడ తెలంగాణలో. ఏమిటి సాధించాం మనం చెప్పండి? కొత్త కలెక్టర్లు లేరు, ఉన్న జిల్లా పరిపాలనా సౌలభ్యం ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ఒక పక్క యూరియా కొరతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పరిచే ఫస్ట్ అధికారి కలెక్టర్ గారు. ఏ డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతంత లాజిస్టిక్స్ ఉన్నాయో సార్ చెప్పనండి. ఇవేమీ లేకుండా అన్నీ మనం మాడేయాలి, అన్నీ మనం చూసేస్తున్నాం. ఈ ఒకళ్ళేమో అద్భుతాలు చేస్తారు, ఇంకోటి ఏం చేయలేపాడు. ఇదే దిక్కుమాల విశ్లేషణలు రోజు ఎన్నాళ్ళు ఈ కంపారిజన్స్ ఇస్తాం. ఆ డేటా పోనీ శాంచుటీ ఉంటుందా? నమ్ముతున్నారా అంటే నమ్మట్లే. ఏం చెప్పాలి? అబద్ధాలతో బొంబాడు చేసుకుంటూ ముందుకెళ్తూ నిజాన్ని ఎలా తొక్కేద్దామంటే తొక్కండి, ఎన్నాళ్ళు తొక్కుతారో తొక్కండి. నిజం నిప్పులేడు, తర్వాత రావణ కాష్టలు దహించేస్తుంది.
అది తట్టుకునే సామర్థ్యం ఉంటే కంటిన్యూ అవ్వండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.